అత్తెసరు. పూర్వకాలంలో అన్నం వండాలంటే కట్టెల పొయ్యి మీద ఇత్తడి గుండిగనో తెప్పాలనో పెట్టి వండేవాళ్ళు. అప్పుడు ఈ కుక్కర్లు అవి లేవు కదా మరి. అయితే ఈ అన్నం వండే పద్ధతిలో 2 రకాలున్నాయి. మొదటిది ఏమిటి అంటే, బియ్యం బాగా మునిగేదాకా చాలా నీళ్లు పోసి గింజ ఉడుకుపట్టాక మూత పెట్టో గోనుపట్టా కట్టో అన్నంలోని ఆ నీళ్లనన్నిటినీ వంపేసి తెప్పాలను మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఉమ్మగిల్లేదాకా ఉంచి దింపటం. రెండో పద్ధతి ఏమిటంటే, ఈ అన్నం వార్చే పనిని పెట్టుకోకుండా ఒకటి బియ్యానికి 2 నీళ్లు పోసి ఆ నీళ్లతో కరెక్ట్గా అన్నం ఉడికేలా చేయటం. దీన్ని అత్తెసరు పెట్టడం అనేవాళ్ళు. అత్తు అంటే సరిగ్గా సరిపోను అని అర్థం. ఎసరు అంటే బియ్యంలో పోసిన నీళ్లు. అదే అత్తెసరు అయింది. ముంచాడు, నష్టపరిచాడు అనే అర్థంలో వాడి కొంపకు ఎసరు పెట్టాడు, వాడి జీవితానికి ఎసరు పెట్టాడు అన్నది ఒక జాతీయంగా ఆనాటి పల్లె ప్రజల నోళ్లల్లో బాగా నానింది. గంజి వార్చటం, అత్తెసరు పెట్టడం వంటి ఆనాటి వంటకు సంబంధించిన ఇలాంటి మాటలు ఇప్పుడు విందామన్నా ఎక్కడా కనిపించటం లేదు. కుక్కర్ పెట్టాను అన్న మాట తప్ప. కుక్కర్లో ఉడికిన బియ్యం గింజలు సరిగా పక్వం కావు గనుక రోజు మనం ఉడికి ఉడకని అన్నాన్ని తింటున్నట్టు లెక్క. కట్టెల పొయ్యి మీద ఉడికిన అన్నం ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే బొగ్గుల కుంపటి మీద ఉడికిన పప్పు, రోటిలో గిసగిసమని నూరిన పచ్చడి ఇవన్నీ రుచిగా ఉండటమే కాక త్వరగా జీర్ణమై మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మన పూర్వీకులు పల్లెటూర్లలో స్వచ్ఛమైన అచ్చ తెలుగు మాటలు మాట్లాడుతూ సహజ సిద్ధ పద్ధతిలో వండిన వంటను తింటూ ఎంతో చక్కటి జీవితాన్ని గడిపారు. మళ్ళీ ఆ రోజులు వస్తే ఎంత బాగుంటుందో కదండి. ధన్యవాదాలు.